రోజు ఒక నెగిటివ్తో ప్రారంభిస్తే ఇక అది మనసులో ఉండిపోతుంది. ఇది గత 5 ఏళ్ల నుండి కూడా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రజ్యోతి అనుసరించిన ఫార్ములా. తర్వాత ఈనాడు కూడా అది ఫాలో అయ్యింది. ఇప్పుడు అది మరింత పీక్ స్టేజ్కి తీసుకెళ్తుంది. అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడం అనేది మీడియా పాత్ర, ప్రతిపక్ష పాత్ర అన్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం మీడియా పాత్ర అయింది. అది విచిత్రం. నేనైతే అప్పుడు కరెక్ట్గా ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపెట్టే ప్రభుత్వం మంచిని ఫోకస్ చేసి, ఇవాళకి ప్రభుత్వం మంచిని ఫోకస్ చేస్తా, తప్పుని ఎత్తి చూపెడుతుంటా. ప్రభుత్వాలు మంచి చేసినప్పుడు ప్రోత్సహించాలా, చెడు చేసినప్పుడు తప్పు పట్టాలి. రాజకీయ పార్టీల విషయంలోనైనా అదే ఉండాలి. మీడియా ధర్మం తప్పుతోంది, అధర్మం అన్నటువంటిది రాజ్యం ఇలా చేస్తుంది. ఇప్పుడు ఒకటి అరకొర వస్తువులు అద్దె భవనాలను ఒక పెద్ద కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రొజెక్ట్ చేసింది. అడ్డదిడ్డంగా రాష్ట్ర జిల్లాలని డివిజన్ చేసి పడేశాడు, అక్కడేమీ ఏర్పాటు చేయలేదు. ఎస్, కరెక్టే. ఏదైనా సరే అన్నీ ప్లాన్డ్గా కట్టుకుని చేసుకుంటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు అట్లా జరిగిందా? పోనీ ఇవాళకైనా రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉంటున్నాయి కదా, 100కి 70 అద్దె భవనాల్లోనే ఉంటున్నాయి. ఇప్పుడు అమరావతిలో అదేదో కట్టడం పూర్తయితే నడుస్తుంది. అట్లాగే ఇదైనా జిల్లాల కార్యాలయాల్లో ఉన్నంత వరకు భవనాలు ప్రభుత్వాన్ని వాడుకుంటారు, మిగతాది ఇట్లాగా. వాస్తవానికి అసలు ఆ ధైర్యం ఎందుకు జరగలేదు? 2014-19లో జిల్లాల విభజన చేసుంటే అసలు గొడవ లేదు కదా. ఇక్కడ జిల్లాలని విభజించడం అనేటటువంటిది ఎన్టీఆర్ పేరు పెట్టడము, లేకపోతే కనుక పొట్టి శ్రీరాములు గారి పేరు అంటే ఉందనుకోండి, అంతకుముందే పెట్టుకొచ్చారు. అంబేద్కర్ పేరు పెట్టడము, ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? మొన్నే కదా. కానీ ఒక వ్యతిరేకతని ఫోకస్ చేసే కార్యక్రమమే నడుస్తోంది.